నమస్తే, నేను మీ మధు. వెల్కమ్ టు సీఎం టుడే. వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని నిందించడానికి ఒకటే ఒక మార్గం దొరికింది. ఏంటి? అదే పీపీపీ. సో ఈ విధానం కోసం వాళ్ళు ప్రభుత్వ ప్రైవేటీకరణ కాదు వాళ్ళు అంటుంది. మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసేస్తున్నారు, అమ్మేస్తున్నారు కాలేజీలను, విద్యార్థుల భవితను నాశనం చేస్తున్నారు అన్న రీతిలో ఓ దుయ్యబట్టారు కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ నాయకులు. అసలు పీపీపీ విధానం అంటేనే వారికి తెలియదని, పీపీపీ విధానం కాకుండా వాళ్ళకొచ్చే సొమ్ము ఆగిపోతుంది అన్న రీతిలో ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని నారా లోకేష్ అయితే అన్నారు. అసలు ఏం జరిగిందనేది ఒకసారి క్లియర్ గా అయితే ఒకసారి మనం చదువుదాం. పీపీపీ ప్రైవేటీకరణ కాదు. పీపీపీ విధానం అంటే ప్రైవేటీకరణ కాదని విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలోని తన ఛాంబర్లో పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు. పీపీపీపై వైసీపీది అనవసర రాద్ధాంతం అని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ కు విక్రయించడం లేదన్నారు. 2028 నాటికి అన్ని మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేస్తామని, పీపీపీ విధానం వల్ల విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా చూస్తామని స్పష్టం చేశారు. రోడ్లు, విమానాశ్రయాలు అన్ని పీపీపీ విధానంలోనే అభివృద్ధి చేస్తున్నామని, మరి వాటన్నిటిని ప్రైవేట్ వారికి కట్టబెట్టేసినట్టేనా అని ఇప్పుడు ఇంత గగ్గోలు పెడుతున్న జగన్ 5 ఏళ్ల కాలంలో 5 మెడికల్ కాలేజీలను కూడా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కనీసం తన పులివెందులలోనూ పూర్తి చేయలేదని ఆయన వాపోయారు. అయితే గతంలో చంద్రబాబు ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతి ఇచ్చే సమయంలో అప్పటి కాంగ్రెస్ నేతలు ఇలాంటి విమర్శలే చేశారని, అప్పుడు చంద్రబాబు వెనకడుగు వేసి ఉంటే ఇప్పుడు ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చేవా అని ప్రశ్నించారు. ఇక ప్రిజనరీకి విజనరీకి ఉన్న తేడా అదే అని జగన్ ను ఎద్దేవా చేసి మాట్లాడారు. జగన్ తాను కట్టిన కాలేజీలను చూసి ఆహా ఓహో అనాలనే అంటున్నారు. అసలు కాలేజీలు ఉంటే కదా అనడానికి అని నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రైవేట్ ను భాగస్వాములు చేస్తే అది ప్రైవేటీకరణ ఎలా అవుతుందని, తన మనుషులకు ఇచ్చిన కాంట్రాక్టులు పోతున్నాయనే జగన్ భయమని, అందుకే గగ్గోలు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఇంకా ఏమన్నారంటే జగన్ 5 ఏళ్ల విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని, మరో ఏడాదైతే కాస్త ఒడ్డున పడతామని, అక్టోబర్ నుంచి వరుస పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని, విశాఖలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు త్వరలోనే ప్రారంభమవుతాయని, టీపీఎస్ ఇప్పటికే నియామకాలు మొదలు పెట్టిందని, ఈ ఏడాది జనవరిలో అమరావతిలో విట్ క్యాంపస్ లో క్వాంటమ్ కంప్యూటర్లను ఏర్పాటు చేస్తాం. తర్వాత పూర్తి స్థాయి భవనాన్ని సిద్ధం చేసి అక్కడికి తరలిస్తాం. పరిశ్రమలు తీసుకొచ్చేందుకు మా వద్ద 3 మంత్రాలున్నాయి. చంద్రబాబు బ్రాండ్, ఆయన విజన్, సమర్థ నాయకత్వం మొదటిది. రెండోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మూడోది ఏపీ ప్రభుత్వం పరిశ్రమలను ఆకర్షించడంలో స్టార్టప్ కంపెనీల శ్రమిస్తుంది. ఇక పెట్టుబడుల ఆకర్షణలో ఈ 3 మా విజయ రహస్యాలు. జిఎస్టి 2.0 ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని, జిఎస్టి వల్ల కొనుగోలు శక్తి పెరుగుతుందని, ఆర్థిక పురోగతి ఉంటుందని, ఫలితంగా పన్ను చెల్లింపులు పెరుగుతాయని, జిఎస్టి 2.0 ప్రయోజనాలపై అక్టోబర్ 3వ వారంలో భారీ సదస్సు నిర్వహిస్తున్నామని, దీనికి రావాలని ప్రధానిని కూడా ఆహ్వానించామని తెలిపారు. అయితే అక్రమ నిర్బంధాలకు టీడీపీ వ్యతిరేకం. మా ప్రభుత్వంలో నిర్బంధాలకు తావులేదు. ఉద్యోగుల డిఏ, సరెండర్ లీవులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. 3 నెలల్లో ఫీ రీంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తాం. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే డిఎస్సి నిర్వహిస్తాం. జగన్ 5 ఏళ్లలో చేసిన హెలికాప్టర్ ఖర్చు 220 కోట్ల పైచిలుకు. చంద్రబాబు అందులో 10వ వంతు కూడా ఖర్చు చేయకుండానే జగన్ కన్నా ఎక్కువ తిరుగుతున్నారు. సో ఈ విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పీపీపీ విధానాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు అన్న రీతిలో గగ్గోలు పెట్టేశారు. సో ఈ విధానం వల్లనే వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా కూటమి ప్రభుత్వం మీద నిందలు చిందిస్తున్నారనే చెప్పొచ్చు. సో ప్రైవేటీకరణ అంటే అంత మొత్తం తీసుకెళ్లి ప్రైవేటీకరణ చేయడం కాదు. అంటే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం కాదు, అమ్మేయడం కాదు. ప్రైవేటీకరణ అంటే ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వం ఇద్దరు కలిపి డెవలప్ చేయడము అని చెప్పేసి క్లారిటీగా వివరిస్తున్నారు నారా లోకేష్. తన క్యాంపు కార్యాలయంలో అయితే ఈ విధంగా మీడియా ముందు మాట్లాడడం అయితే జరిగింది. అంతేకాదు సమర్థవంతంగా విద్యార్థులకు ఎటువంటి హాని కలగకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఫీ రింబర్స్మెంట్ ఇవ్వడం, అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి నిర్వహించడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడతామని, కొన్ని లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ లో కల్పించడమే తన లక్ష్యం అన్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు నారా లోకేష్. ఈ విధంగా చూసుకుంటే కేవలం 5,000కి వాలంటీర్లను పెట్టడం కాదు, వాళ్ళ చేతుల మీద వాళ్ళ ఆధారపడి లక్షలు సంపాదించే యువతను తయారు చేయడం అన్న రీతిలో నారా లోకేష్ అయితే స్పష్టంగా చేశారు. 5 ఏళ్ల వైసీపీ విధ్వంస పాలనను తిరిగి పూడ్చడానికి మాకు ఇంత టైం పడుతుంది. ఈ విధ్వంస పాలన పూడ్చిన తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్ కేవలం అభివృద్ధి వైపు మాత్రమే దూసుకుపోతుందని కూడా
స్పష్టం చేశారు. ఈ విధంగా చూసుకుంటే లేనిపోని ఆరోపణలు వైసీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద చేస్తున్నట్టు కూడా అందరికీ తెలిసిందే. ఇంకా కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం. తిరుమల పరకామణి చోరీపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి విచారణ చేయిస్తామని లోకేష్ తెలిపారు. 2023 ఏప్రిల్ 29 రాత్రి 11 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి మరుసటి రోజే ఛార్జ్ షీట్ వేశారు. పకడ్బందీగా కేసును నిర్వీర్యం చేశారు. ముందుగా ఛార్జ్ షీట్ రెడీ చేసుకుని తారీఖు మారగానే కోర్టులో వేశారు. శ్రీవారి సొత్తును చోరీ చేస్తే సాదాసీదా నేరం జరిగినట్లు 41A కింద నోటీసు ఇచ్చి విచారణ చేసి పంపేశారు. తర్వాత లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్నారు. లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యిలో అసలు నెయ్యే లేదని సిబిఐ నిగ్గు తేల్చింది. పరకమణి చోరీపై జగన్ ను మాట్లాడమనండి, సభకు వచ్చి చర్చించమనండి. కరుణాకర్ రెడ్డి క్రైస్తవ మతాన్ని ఆచరిస్తారు. అలాంటి వ్యక్తికి టిటిడి చైర్మన్ పదవి ఎలా ఇచ్చారు అని ప్రశ్నించారు. ఎస్, సో చూసారు కదా, తిరుపతిలోని పరకాలలో జరిగినటువంటి ఈ దారుణాన్ని ఇప్పుడు వెలికి తీయడం అయితే జరిగింది నారా లోకేష్ ఆధ్వర్యంలో. సో ఎంత దౌర్భాగ్యంగా స్వామివారికి వచ్చిన డబ్బుని వాళ్ళు ఎలా కాజేస్తున్నారు, వాళ్ళ పర్సనల్ లైఫ్ కి ఎలా యూజ్ చేసుకుంటున్నారు. నిజం చెప్పాలి అంటే హిందువులైతే నిజంగానే దాని వాల్యూ తెలుస్తుంది. స్వామివారి డబ్బు అంటే ఏంటో తెలుస్తుంది. హుండీలో డబ్బు అంటే ఎంత పవిత్రమైనదో తెలుస్తుంది. ఇక స్వామివారి ప్రసాదం విలువ కూడా తెలియని వాళ్ళకి ఇక ఏం చెప్పగలమండి మనం. ప్రసాదంలో కూడా కల్తీ ఉందని సిబిఐ విచారణలో తేలడం జరిగింది. సో ఈ విధంగా ఒక క్రైస్తవుని తీసుకొచ్చి హిందూ టెంపుల్లో ఈ విధంగా పెట్టేసి ఒక చైర్మన్ పొజిషన్ ఇస్తే ఇలాగే తగులడుతుంది భవిష్యత్తు. సో కాబట్టి ఇప్పటికైనా కరెక్ట్ అయిన విచారణ జరిపి నిందితులకు కరెక్ట్ గా శిక్ష పడేలా చేయాలని నారా లోకేష్ అయితే యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం. జీతాల కోసం దొంగ సంతకాలు. వైసీపీ హయాంలో చంద్రబాబు సభకు ఎందుకు రావడం లేదో స్పష్టంగా చెప్పి మరీ వెళ్లారు. ఈ రోజు జగన్ ఆయన ఎమ్మెల్యేలు సభకు రాకపోవడానికి కారణం ఉందా? వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత గురించి మేం మాట్లాడం, వారు సభకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కనీసం వారి నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించేందుకైనా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి. మాకు 23 ఎమ్మెల్యేలే ఉన్నా అసెంబ్లీకి వచ్చాం. మండలిలో మెజార్టీ లేకుండా హాజరయ్యాం. మమ్మల్ని అవమానించినా వెనుకడికి వేయలేదు. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు జీతాల కోసం దొంగతనంగా వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు లేని లోటును కూటమి ఎమ్మెల్యేలే భర్తీ చేస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం. అయితే నిర్మాణాత్మక విమర్శలు ప్రభుత్వానికి చాలా అవసరం. సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇంతకు ముందు వైసీపీ హయాంలో నారా చంద్రబాబు నాయుడుకి కేవలం 23 స్థానాలే ఉండేటివి. సో ఆయన ఆధ్వర్యంలో 23 స్థానాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రావడం జరిగింది, చర్చించడం జరిగింది. కనీసం మైకు కూడా ఇవ్వకుండా ఆయనను పూర్తిగా మాట్లాడుకోకుండా ఎంతో ఘోరంగా అవమానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిండు అసెంబ్లీలో వాళ్ళని ఇండైరెక్ట్ గా ఎన్నో అనర్హని మాటలు కూడా అన్నారు. అయినా సరే నారా చంద్రబాబు నాయుడు అవన్నీ దిగమింగు కూడా అసెంబ్లీకి వచ్చారు. ఇక మితిమీరి పోవడంతో కరెక్ట్ రీజన్ చెప్పి మరి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లారు. ఆ తర్వాత నేను సీఎం అయితే తప్ప అసెంబ్లీకి రానని కూడా శపథం చేశారు. ఓకే, శపథం చేసిన వ్యక్తి మాత్రమే రాలేదు, కానీ మిగిలిన ఎమ్మెల్యేలు వచ్చారు కదా, వాళ్ళ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు కదా. సో ఆ విధంగా ఉన్న 11 ఎమ్మెల్యేలు ఎందుకు రాలేకపోతున్నారని వైసీపీని ప్రశ్నిస్తున్నారు నారా లోకేష్. సో అనర్హత వేడి గురించి మాట్లాడడం లేదు, కానీ వచ్చి కనీసం వాళ్ళ నియోజకవర్గ డెవలప్మెంట్ గురించి అయినా మాట్లాడండి అంటున్నారు. మేము అవమానించాము, మైక్ ఇస్తాము, మామూలుగా అందరి ఎమ్మెల్యేలకి ఏ విధంగా మైక్ ఇస్తాము అదే విధంగా ఇస్తాము అంటున్నా కూడా ఎందుకు అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారు. సో అసెంబ్లీకి వచ్చి పరకాల గురించి కూడా మాట్లాడడం బెస్ట్ అని అంటున్నారు. సో వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కు వీళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. సో ఈ విధంగా జరిగితేనే కదా ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది. నాయకులు అంటే ప్రజలను క్లారిటీతో పరిపాలించాలి, కానీ ఇలా ఇండైరెక్ట్ గా ఉండి ఇండైరెక్ట్ గా బయట నుంచి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాము, మాకు ఇంకా సభ జరుగుతున్న సేపు మాకే మైక్ ఇవ్వాలంటే వస్తాము అంటే ఇదంతా చిన్నపిల్లల నాటకాలు కాకపోతే ఇంకేమవుతుంది. సో నారా లోకేష్ అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది. సో ఈ మాటలన్నీ విన్న తర్వాత ఏం అర్థమైందంటే ప్రభుత్వ పరంగా ప్రైవేటీకరణ, అదే పీపీపీపీ. సో ప్రభుత్వ ప్రైవేటీకరణ అనేది నిజంగానే అంత తీసుకెళ్లి ప్రైవేటీకరణ అంటే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేసేసి వాళ్ళు దోచుకొని తినడం కాదండి. ఇప్పుడు రోడ్లను కాంట్రాక్ట్ ఇస్తాం, అది కూడా ప్రైవేటీకరణే కదా. అంతేకాదు కొన్ని నిర్మాణాలను కూడా కాంట్రాక్ట్స్ ఇస్తాం. సో ఈ విధంగానే పీపీపీ ఉంటుంది తప్ప మొత్తం ప్రైవేటీకరణ అవడం అయితే కాదు. సో ఈ విధంగా తొందరగా పనులు జరుగుతాయి, తొందరగా నిర్మాణాలు జరుగుతాయి. విద్య కూడా అతి తొందరగానే ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ ఉందో అవన్నీ కూడా తొందరగానే అందడం జరుగుతుంది. సో ఈ పీపీపీ విధానం వల్ల ఈ విధంగా చూసుకుంటే కేవలం అభివృద్ధి తప్ప ఇందులో ఎటువంటి ప్రైవేటీకరణ అయితే లేదండి. సో ఈ విధంగా అర్థం చేసుకొని కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అయితే ముందుకు సాగుతుంది. మరి దీని గురించి పరకాల గురించి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి నోరు విప్పుతారో లేదో వెయిట్ చేసి చూద్దాం.